ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతను చేస్తున్నాడు. చెప్పు మురళి. మేడం, రిపోర్ట్స్ రెడీ అయిపోయాయి. అక్షర గారికి కూడా కన్ఫర్మ్ చేసేశారు. అక్షర గారు తీసుకోవడానికి ఒక 1 అవర్లో వస్తారంట. ఓకే, ఏం చేద్దాం పెద్దమ్మా? వాడికి ఓకే చెప్పి నాకు ధైర్యం చెప్పి ఏం చేద్దాము అని మళ్ళీ నన్ను అడుగుతావేంటే? మన జీవితాలు తారుమారు కాకూడదు అంటే చేసేది ఒక్కటే. అక్షర రాకముందే ఆ ల్యాబ్ ఉండకూడదు. అప్పుడు రిపోర్ట్లుండవుగా, పేల్చి పారేద్దాం. జిత్తు, తీసుకుపోరా. అలాగే మేడం. జిత్తు, మేడం, మురళి, ల్యాబ్కి ఎవరో దుర్మార్గులు బాంబు పెట్టారని మీరు వచ్చేయండి. కాసేపట్లో పేలిపోతుంది. ఓకే మేడం. అయ్యో, మేడం, ఎవరో బాంబు పెట్టారని అరుచుకుంటూ వెళ్ళారట. నేను వచ్చేసరికి ఇలా జరిగింది మేడం. ఎవరికేం కాలేదు కదా? లేదు మేడం, అందరూ సేఫే. కానీ రిపోర్ట్స్ అన్నీ లోపలే ఉండిపోయాయి మేడం. వేరే రకంగా ఏమీ చేయలేమా? లేదు సార్, కష్టం. మరోసారి చేయడానికి కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ ఉన్న గన్ కూడా లోపలే ఉండిపోయింది. ఎవరో కావాలని చేసినట్టున్నారు. మీకు టైం కూడా 3 డేసే ఉన్నట్టుంది మేడం. నేనే తప్పు చెయ్యలేదు. నా సంకల్పం సడలదు, నా ప్రయత్నము ఆగదు. అసలు హంతకుణ్ణి పట్టుకుంటాను. నా మీద పడ్డ నిందని పోగొట్టుకుంటాను. వాళ్ళెవరైనా సరే వదలను. పదండి. ఇంకేంది పట్టుకునేది? నో ప్రూఫ్సే కదా. 3 రోజుల తర్వాత ఆ కలెక్టర్ పదవి పోతాది. ఇంకా మనకి నో టెన్షన్, నో ఫియర్. అడ్డే లేదు. అమ్మా నాగమ్మ, ఆయనకి ఏ గండం లేకుండా కాపాడు తల్లి. నీ పూజ చేసుకుంటే ఆయనకి ఆపద తొలగిపోతుంది అన్నారు. నిష్ఠతో చేస్తున్నాను, దయ చూపించమ్మా. ఏమండి, అత్తయ్య గారు, హారతి తీసుకోండి. ఎవరా విగ్రహాన్ని పెట్టారు? నేనే అండి. ఇంట్లో పెట్టి పూజ చేస్తే మంచిదని చెప్పారు. ముందు దాన్ని తీసి బయటపడే అపర్ణ.
చేస్తున్నారండి? నువ్వు పడేస్తావా నేను పడేనా? మీరేనా మాట్లాడేది? అపర్ణ చెప్తే వినవా? ఏమండి ఏమండి నేను చెప్పేది వినండి. ఏమండి నేను చెప్పేది వినండి. ఆగండి. ఏమండి నా మాట వినండి. నా మాట వినండి. ఏమండి ఏమండి నా మాట వినండి. అపర్ణ ఏం చేస్తున్నారండి? దేవతండి. దేవత కాదు, ఒక బొమ్మ. ఈ బొమ్మకి ఈ ఇంట్లో ఇంకెప్పుడు అలాంటి పూజలు చేయకు. ఇంట్లోకి తీసుకురాక అపర్ణ. అలా అనకూడదండి. నాగదేవతంటే సాక్షాత్తు శివుడి ప్రతిరూపమండి. ఏం కాదు, పాము దేవత కాదు, అది పామే. కూరల్లో విషం పెట్టుకొని కాటేస్తూ పైకి పూజలు చేయించుకుంటే దేవత అయిపోతుందా? నా దృష్టిలో పాము దేవుడు కాదు, అదొక విష సర్పం. పూజలు చెయ్యకు, అర్థమైందా? అయ్యో అపచారమండి. మీరు తప్పుగా అనుకుంటున్నారు. అత్తయ్య గారు మీరైనా చెప్పండి. నా కొడుకు చెప్పిందే కరెక్ట్. మా ఇంట్లో ఆ బొమ్మలకు స్థానం లేదు. పాము పేపర్లో కనిపించినా చించేస్తాం. అయ్యో అలాంటిది ఇంట్లోకి తెచ్చి పూజ జరిపిస్తానంటే ఎలా ఒప్పుకుంటాం? నువ్వు తెలియక చేసావేమో. ఇది ఇష్టం లేదని తెలిసిందిగా. ఇంకెప్పుడు వాటికి పూజలు చేయకు, వాటిని ఆరాధించుకో. నేను చెప్పేది కొంచెం వినండి. ఈ విషయంలో విన్నా అపర్ణ, నువ్వే వినాలి. బయటపడే దీన్ని. నీ భర్తకు ప్రాణగండం ఉంది. ప్రతి శుక్రవారం నిష్ఠతో నువ్వు పూజ చేయాలి. అలా చేస్తే ఆ నాగమ్మే నీ మాంగళ్య బంధానికి బలం చేకూరుస్తుంది. నాగమ్మ తల్లి, తప్పైపోయింది, క్షమించమ్మా. ఆయన చేసింది పొరపాటుగా భావించి మన్నించండి. ఇక నుంచి నేను నిన్నిక్కడ కొలుస్తానమ్మా. నా పూజలందుకో. ఆయన గండాన్ని పోగొట్టు తల్లి. ఈ తప్పుని క్షమించమ్మా, క్షమించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.